కెనడాలో స్థిరపడాలనుకునే భారతీయులకు అమెరికా తర్వాత అత్యంత ఇష్టమైన దేశం కెనడా. కానీ ఇప్పుడు కెనడా ప్రభుత్వం ఇమిగ్రేషన్ నిబంధనలలో చేసిన పెను మార్పులు అక్కడి భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ప్రతిష్టాత్మకమైన బిల్ C-12 చట్టాన్ని కెనడా పార్లమెంట్ ఆమోదించడంతో ఇమిగ్రేషన్ వ్యవస్థలో నూతన శకం మొదలైంది. ముఖ్యంగా పిఆర్ రాని వారు చివరి ఆప్షన్ గా వాడుకునే రెఫ్యూజీ క్లెయిమ్ పై ఈ చట్టం చావు దెబ్బ కొట్టింది. ఇకపై ఏడాది దాటితే శరణార్థి హోదా అడగటం సాధ్యం కాదు. అంతేకాదు, ఒక్కో కేసుని విచారించాల్సిన అవసరం లేకుండానే ఒకేసారి వేల మంది వీసాలను రద్దు చేసే అసాధారణ అధికారాన్ని ప్రభుత్వం సొంతం చేసుకుంది. కెనడా ప్రభుత్వం ఇమిగ్రేషన్ విధానాల్లో తీసుకొచ్చిన తాజా మార్పులు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతీయ వలసదారుల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బిల్ C-12 అమల్లోకి రావడం ద్వారా కెనడాలో స్థిరపడాలనుకునే వారికి నిబంధనలు మరింత కఠినతరమయ్యాయి. ఇప్పటి వరకు కెనడా అనేది వలసదారులకు అనుకూల దేశంగా పేరుగాంచింది. భారతీయుల కోసం అమెరికా తర్వాత అత్యధికంగా ఆకర్షించే గమ్యస్థానంగా నిలిచింది. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టం కారణంగా ఆ అవకాశాలపై ఒక అనిశ్చితి మేఘం కమ్ముకున్నట్టయింది. శరణార్థి హోదా కోసం దరఖాస్తు చేసే గడువుపై ఈ చట్టంలో కీలక మార్పులు చేశారు. ఇకపై కెనడాలోకి ప్రవేశించిన 1 సంవత్సరంలోపే రిఫ్యూజీ స్టేటస్ కోసం అప్లై చేయాలి. ఈ గడువు దాటితే దరఖాస్తును పరిగణలోకి తీసుకోరు. గతంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు. చాలా మంది వలసదారులు, ముఖ్యంగా విద్యార్థులు లేదా వర్క్ పర్మిట్ పై ఉన్నవారు పర్మనెంట్ రెసిడెన్సీ రాకపోతే చివరి అవకాశంగా రిఫ్యూజీ క్లెయిమ్ చేసేవారు. అది ఒక బ్యాకప్ ఆప్షన్లా ఉండేది. కానీ ఇప్పుడు ఈ కొత్త నిబంధనతో ఆ మార్గం పూర్తిగా మోసుకుపోయినట్టయింది. అయితే ఇది కేవలం కొత్తగా వెళ్లేవారికే కాదు, ఇప్పటికే పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై కూడా ప్రభావం చూపనుంది. సుమారు 19,000 రిఫ్యూజీ దరఖాస్తులు ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. ఈ కొత్త చట్టం అమల్లోకి రావడంతో వాటిలో చాలా కేసులు తిరిగి పరిశీలనకు వెళ్లే అవకాశం ఉంది. ఫలితంగా వేగంగా తిరస్కరణలో జరిగే వీలుంది. దీనివల్ల వేలాది మంది వలసదారులు, ముఖ్యంగా భారతీయులు అకస్మాత్తుగా చట్టపరమైన సమస్యలో చిక్కుకునే పరిస్థితి ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ఈ చట్టంతో ఇమిగ్రేషన్ విధానంలో ప్రభుత్వానికి అనేక అధికారాలు వచ్చాయి. కెనడా ప్రభుత్వం ఇప్పుడు వ్యక్తిగత కేసులను విడిగా పరిశీలించకుండా ఒకేసారి పెద్ద సంఖ్యలో వీసాలు లేదా ఇమిగ్రేషన్ పత్రాలను రద్దు చేసే అధికారం పొందింది. సాధారణంగా ప్రతి కేసును విడిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం అనేది న్యాయపరమైన విధానం. కానీ ఇప్పుడు జాతీయ ప్రయోజనాలు అనే కారణంతో ఒకేసారి పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకునే అవకాశం కలిగింది. ఇది వలసదారుల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూపే అంశంగా మారింది. అయితే కెనడా ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటుంది. ఇమిగ్రేషన్ వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడి, భారీగా పెరిగిన దరఖాస్తులు, అలాగే మోసపూరిత క్లెయిమ్స్ను అడ్డుకోవడమే తమ లక్ష్యమని చెబుతోంది. రిఫ్యూజీ వ్యవస్థను దుర్వినియోగం చేసే అవకాశాలను తగ్గించడమే ఈ చట్టం వెనుక ప్రధాన ఉద్దేశమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాక ఇతర దేశాలతో సమాచారాన్ని పంచుకోవడం, భద్రతాపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోవడం కూడా ఈ చట్టం ద్వారా సులభతరం అవుతుందని పేర్కొంటున్నారు. అయితే ఈ చట్టంపై విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి మానవ హక్కుల సంస్థలు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిబంధనలు శరణార్థుల హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని, సరైన విచారణ లేకుండానే వీసాలు రద్దు చేయడం, వ్యక్తిగత పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల నిజంగా రక్షణ అవసరమైన వారు కూడా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక కొత్త చట్టం ప్రకారం రిఫ్యూజీ క్లెయిమ్ తిరస్కరించబడితే లేదా గడువు దాటితే వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో సంవత్సరాలుగా కెనడాలో ఉన్నవారు కూడా ఒక్కసారిగా తమ జీవితం మొత్తం కోల్పోయే పరిస్థితి ఎదుర్కొనే ప్రమాదం ఉంది. భారతీయ విద్యార్థులు, వర్క్ పర్మిట్ హోల్డర్లు, తాత్కాలిక వీసాలపై ఉన్నవారు ఈ మార్పుల ప్రభావానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదిలా ఉండగా మరోవైపు కెనడా ప్రభుత్వం కొన్ని సానుకూల మార్పులు కూడా చేసింది. తాత్కాలిక వీసా కేటగిరీల్లో ప్రాసెసింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గించింది. విజిటర్ వీసా ప్రాసెసింగ్ను 37 రోజుల నుంచి 23 రోజులకు తగ్గించారు. స్టడీ పర్మిట్ను 4 వారాల నుంచి 3 వారాలకు, సూపర్ వీసాను 202 రోజుల నుంచి 182 రోజులకు తగ్గించారు. ఒకవైపు శాశ్వత నివాసానికి మార్గాలు కఠినతరం చేస్తూ, మరోవైపు తాత్కాలిక ప్రవేశాన్ని కెనడా సులభతరం చేస్తుంది. మొత్తంగా కెనడా తన ఇమిగ్రేషన్ పాలసీని పూర్తిగా రీసెట్ చేస్తుంది.
దేశానికి అవసరమైన నైపుణ్యం ఉన్నవారిని మాత్రమే అనుమతించడం, మిగతా మార్గాలను కట్టడి చేయడం అనే దిశగా అడుగులు వేస్తుంది. ఇక బిల్ C-12 అమలు కెనడా ఇమిగ్రేషన్ చరిత్రలో ఒక కీలక మలుపుగా మారనుంది. ఇది వలసదారులపై ప్రభావం చూపడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వలస విధానాలపై చర్చకు దారితీస్తుంది. ఇకపై విదేశాల్లో స్థిరపడాలంటే కేవలం అవకాశాలపై ఆధారపడకుండా నిబంధనలను గట్టిగా అర్థం చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సూచిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ చట్టం అమలు ఎలా ఉంటుంది, వాస్తవంగా ఎంతమందిపై ప్రభావం చూపుతుంది అనే అంశాలు స్పష్టతకు రావాల్సి ఉంది.